ఎన్నికల బిల్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ లోక్సభ ముందుకు బిల్ రాలేదు. బిల్ ఎప్పుడు ప్రవేశపెడతారో అనే విషయంపై మాత్రం ఇంకా డైలమా కొనసాగుతోంది. బిల్ ఆమోదానికి 3/2 ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండీ కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. బిల్ ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్సభలో కేంద్రం ఎప్పుడు ప్రవేశపెడుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి ఇవాళ సభలో జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కేంద్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జమిలీ ఎన్నికల బిల్లును కేబినెట్ ఆమోదించింది. వెంటనే సభలో ప్రవేశపెడతారని అంతా భావించారు. లోక్సభలో ఈ బిల్లును ఆమోదించాలంటే 3/2 ఎంపీల మద్దతు అవసరం. కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. ఇండీ కూటమికి 200. నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 35 మంది ఎంపీల మద్దతు ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్సభలో ఆమోదించాలంటే 361 మంది ఎంపీల మద్దతు అవసరం. మెజారిటీ లేనందువల్లే బిల్పై కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్టు సమాచారం. అయితే మంగళవారం బిల్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని కొందరు ఎంపీలు చెబుతున్నారు. మరింత సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అడిగి తెలుసుకుందాం. మహాత్మా, మెజారిటీ లేనందువల్లే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ పై కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గిందా? ఒకవేళ మంగళవారం బిల్ ప్రవేశపెడితే అప్పుడు పరిస్థితి ఏంటి? బిల్లు మీద కేంద్రం వెనక్కి తగ్గింది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ ఉదయం కూడా లిస్ట్ ఆఫ్ బిజినెస్ని అప్డేట్ చేసే క్రమంలో రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ని పెట్టి అందులో ఈ బిల్లును ప్రస్తావించారు. మళ్ళీ కాసేపటికే ఆ రివైజ్డ్ లిస్టుని తీసేశారు. మళ్ళీ సాయంత్రానికి ఏమైనా అప్డేట్ చేస్తారేమో చూడాల్సి ఉంటుంది. అంటే సోమవారం కాకుండా మంగళవారం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా పార్టీ వర్గాలు, అధికార ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి రేపు పెడతారా లేదా అన్నది కాసేపట్లో ఒక క్లారిటీ వస్తుంది. అలా బిల్లును ప్రవేశపెట్టడం కోసమే రీసెంట్గా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో బిల్లును ఆమోదించారు. ఇక ప్రవేశపెట్టడమే తరువాయి అని చెప్పి అనుకున్నారు. కాకపోతే శుక్ర శనివారాల్లో రాజ్యాంగం మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చర్చ లోక్సభలో జరిగింది. ఇప్పుడు ఈరోజు రేపు రాజ్యసభలో ఆ చర్చ కొనసాగుతోంది. సో ఈ రాజ్యాంగం మీద జరుగుతున్న చర్చ నుంచి డైవర్ట్ కాకుండా దాన్ని ఉండడం కోసమే ఈ 1-2 రోజులు వాయిదా వేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే ఆ విషయం భారతీయ జనతా పార్టీకి తెలుసు. సభలో ఎంత సంఖ్య అవసరం పడుతుంది, అది సాధ్యపడుతుందా లేదా అన్నది ఆలోచించిన తర్వాతనే క్యాబినెట్లో ఆమోదించారని చెప్పుకోవచ్చు. అలాగే ఇతర రాజకీయ పార్టీలు కేవలం ఇక్కడ ఎన్డీఏ పరంగానే కాదు, రీసెంట్గా నిన్ననే మాయావతి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించి ఈ జమిలీ ఎన్నికల బిల్లుని సమర్థించాలి, దీని మీద రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించి మద్దతు తెలపాలంటూ ఆమె కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఒకేసారి ఎన్నికల్ని నిర్వహించడం ద్వారా రాజకీయ పార్టీలు వెచ్చించే ఖర్చు కూడా తగ్గుతుంది. పదే ఎన్నికలు రావడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అమలు చేస్తూ పాలన అంతా కూడా స్తంభించిపోతుంది. కాబట్టి దీన్ని సమర్థించాలి అన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇదే తరహాలో మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా, అంటే ఎన్డీఏలో లేని తటస్థ రాజకీయ పార్టీలు సైతం మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆ మేరకు బ్యాక్ ఎండ్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం సంప్రదింపులు కూడా జరుపుతుంది. ఖచ్చితంగా బిల్లును పాస్ చేయగలమన్న నమ్మకంతో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయించుకుంది. కాకపోతే ఇవాళ రేపా అన్న దగ్గరే కొంత ఇంకా తాత్సర్యం జరుగుతుంది. బహుశా ఇంకాసేపట్లో ఈ లిస్ట్ ఆఫ్ బిజినెస్ని అప్డేట్ చేస్తే కనుక ఆ రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్లో ఈ బిల్లు ప్రస్తావించారా లేదా అన్నది మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఎలాగైనా సరే ఈ జమిలీ ఎన్నికల బిల్లుని ప్రవేశపెట్టి పాస్ చేయాలన్న కృత నిశ్చయంతో అధికార పార్టీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఈ సమావేశాల్లోనే పాస్ అవుతుందా లేదా అన్నది చెప్పలేము. ఎందుకంటే ఈ 20వ తారీఖు తోటి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. సో ఈలోపు దాన్ని ప్రవేశపెట్టి ఫర్దర్గా వచ్చిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయడమా, అలా కాకుండా జస్ట్ ఇప్పుడు ఓన్లీ ఇంట్రడ్యూస్ చేసి ఊరుకుని నెక్స్ట్ జరిగే బడ్జెట్ సమావేశాల సమయంలో దీని మీద విస్తృతంగా చర్చించి అప్పుడు పాస్ చేయడమా అన్నది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ మహాత్మా.